నేను సుబ్బారావు ఇంటి దగ్గర వెళ్ళొస్తానే. అలాగేనండి. నానా ఈ 10 లక్షలు తీసుకుని మన అప్పులను తీర్చండి. 10 లక్షలా? ఎంత డబ్బు నీకు ఎక్కడిదిరా? లాటరీ తగిలిందనా, ఇక మన కష్టాలని తీరిపోయినట్టే. లక్ష్మి, ఏడుకొండలవాడ, వెంకటరమణ గోవిందా గోవిందా. ఒరేయ్, ఇంత డబ్బు లాటరీలో వచ్చిందని ఎవరికి చెప్పకే. నేను అదే అందాం అనుకుంటానమ్మా. హర్ష గారిని కూడా వాళ్ళ పేరెంట్స్ కదే చెప్పమని చెప్పా. ఒరేయ్, సులువుగా వచ్చిన డబ్బు తప్పులు చేయించేలా చేస్తుందిరా. కానీ మీరు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండిరా. అదేంటి నాన్న అలా అంటున్నావు? మా మీద నమ్మకం లేదా? చచ్చా, మీ మీద కదరా, ఈ డబ్బు మీద. సరే, ఇవన్నీ వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు. సరేలే, మీరు కూడా థియేటర్లో ఉద్యోగం మానేయండి, నేను చూసుకుంటాను. మీరు కష్టపడిన చాలు ఇంకా. రేయ్ కొడుకు, నువ్వు కష్టపడద్దు నాన్న, అంతా నేను చూసుకుంటాను అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలని ఏ తండ్రికి ఉండదురా. కానీ ఆ థియేటర్ నాకు 20 ఏళ్ళ అలవాటు, అంత సులువుగా వదలండి. సరేనా?